రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి ఒక పక్క, ఎన్డీఏ కూటమి మరో పక్క పోటీ చేస్తున్నాయని, ప్రజా సమస్యలపై స్పందించే కమ్యూనిస్టులను ఆదరించాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఇండియా కూటమి తరపున సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తనను ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 40వ డివిజన్లో సిపిఐ పశ్చిమ అభ్యర్థి జె కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి డివిజన్లో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, వారి కూటమి, రాష్ట్రంలో అధికార వైసీపీ పోటీ చేస్తున్నాయని అన్నారు. రాష్ట్రానికి రాజధాని ఏదో వైసీపీ, బీజేపీని అడగాలని, దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏపీ ఒక్కటేనని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ గతంలో ప్రకటించిందని, 25 మంది ఎంపీ సీట్లను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పారన్నారు. కేంద్రంలోని బీజేపీ కానీ, రాష్ట్రంలోని వైసీపీ కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించకపోగా ఉన్న రాజధానిని అభివృద్ధి చేయకుండా రాజధాని లేని రాష్ట్రం చేశారన్నారు. ఎన్నికల ప్రచారానికి వచ్చే వైసీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులను రాజధాని, ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించాలని కోరారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాము, అమరావతినే రాజధానిగా ప్రకటిస్తామని తెలిపారు.